జంగుబాయ్ జాతరకు వెళ్తుండగా వాహనం బోల్తా పడి ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన రిమ్స్ను సందర్శించారు. క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ వివరించారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. జంగుబాయ్ యాత్రను ఆదివాసులు ఎంతో అత్యంత పవిత్రంగా చూసేటువంటి యాత్రకి వెళ్ళి తిరిగి వస్తూ నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం బోల్తా పోవడంతో దాదాపు 50 మంది ఆదివాసీ గిరిజనులు పాపం తీవ్రమైనటువంటి గాయాలకు గురి కావడం జరిగింది. అత్యంత ఘోర విషాదకరమైనటువంటి ప్రమాదం ఇది. వారిని ఈరోజు రిమ్స్లో పరామర్శించడం జరిగింది. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ గారు, రిమ్స్ సిబ్బంది వాళ్ళు నిజంగా చేస్తున్నటువంటి సర్వీసెస్కి, సేవలకి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మందికి ఆర్థోపెడిక్ సేవలు అవసరం ఉన్నది, మరికొంతమందికి మరిన్ని పెద్ద సర్జరీలు అవసరం ఉన్నాయి. వాటన్నిటిని కూడా రిమ్స్ సిబ్బంది చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. చాలా వాళ్ళని మేము అభినందిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ ఆదివాసీలు అందరూ కూడా జంగుబాయ్ దేవస్థానానికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనటువంటి ఆదివాసీలందరూ కూడా తొందరగా కోలుకొని మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఈ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి. దయచేసి ఎవరు కూడా అతి వేగంగా వాహనాల్ని నడపకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఆదివాసీలందరూ కూడా ఎటువంటి అధైర్యపడవద్దు. తప్పకుండా రిమ్స్లో డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ గారి ఆధ్వర్యంలో మంచి సేవలు అందుతాయి. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే గనక రిమ్స్లో ఇంకా పైన డాక్టర్కి రెఫర్ చేస్తే గనక హైదరాబాద్ వరకు కూడా నిమ్స్కి రెఫర్ చేస్తే సీతక్క గారితో మాట్లాడి తప్పకుండా వారికి హైదరాబాద్లో కూడా మెరుగైన వైద్యం అందజేయడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.